ప్రథమాశ్వాసం. వైశంపాయనుడు జమేజయునకు చెప్పిన మహాభారత కథను సూతుడు సత్రయాగం జరుగుతున్న సమయంలో సూతుడు అను పౌరాణికుడు శౌనకాది మహామునులకు ఈ విధంగా చెప్పసాగాడు. ధృతరాష్ట్రుడు సంజయ, రధికత్రయం నా కుమారుడి వద్ద నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్లారు, ఏమి చేశారు అని అడిగాడు. సంజయుడు మహారాజా, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మొదలైన రధికత్రయం దక్షిణం దిక్కుగా ఉన్న పాండవ శిబిరాల వైపు వెళ్లారు. ఆ సమయంలో పాండవ శిబిరాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. అందరూ ఆడుతూ పాడుతూ సంతోషాంబుదిలో తేలియాడుతున్నారు. ఆ సమయంలో అక్కడకు వెళితే వారి చేతిలో చావు తప్పదని రధికత్రయం అక్కడి నుండి తూర్పు దిక్కుగా వెళ్లి కొంత దూరం వెళ్లి ఒక కొలను వద్ద ఉన్న మర్రి చెట్టు దగ్గర తమ రథములు ఆపారు. సాయం సంధ్యా కార్యక్రమాలు ముగించుకుని వారు ముగ్గురు భూమి మీద శయ్యలు ఏర్పాటు చేసి మేను వాల్చారు. కాకులు గుడ్లగూబలు. కృపాచార్యుడు నిద్రపోయినా అశ్వత్థామకు నిద్ర రాక దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలు ఉన్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగూబ చెట్టు మీద వాలింది. మెల్లగా చప్పుడు చేయకుండా కాకి గూళ్లను సమీపించి కొన్ని కాకుల పీకలు కొరికింది, మరికొన్నిటిని కాళ్ళు చేతులు విరిచింది, కొన్నింటి పొట్టలు చీల్చింది, మరికొన్నింటి రెక్కలు విరిచింది. ఆ ప్రకారం ఆ ఉలూకము నిద్రిస్తున్న కాకులను అతి వేగంగా చంపింది. ఇది చూసిన అశ్వత్థామకు తలుక్కున ఒక మెరుపు మెరిసింది. నిద్రపోతున్న శత్రువులను సంహరించమని ఈ ఉలూకము నాకు ఉపదేశం ఇచ్చింది. నేను కూడా ఈ విధంగా నిద్రిస్తున్న పాండవులను వధిస్తాను. పాండురాజు కొడుకులను, వారి కొడుకులను బంధుమిత్ర సహితంగా వధిస్తానని సుయోధనుడికి మాటిచ్చాను. నేను ఒక్కడినే ఎటువంటి సైన్య సహకారం లేకుండా అత్యంత పరాక్రమవంతులైన వారందరిని సంహరించలేను. అది మంచిది కాదు. ఏమాత్రం సంశయించక పాండవ శిబిరంలో ప్రవేశించి ఆదమరచి నిద్రపోవు పాండవులను వారి పుత్రులను ఈరోజే బంధుమిత్ర సహితంగా తుదముట్టిస్తాను. రారాజు బొందిలో ప్రాణముండగానే పాండవులు ఏడవడం చూసిన రారాజు సంతోషంగా కన్నుమూస్తాడు. ఈ సమయంలో ధర్మాధర్మ విచక్షణ పనికి రాదు. శత్రువును ధర్మాధర్మ విచక్షణ కంటే ఉపాయముతో సంహరించడమే ముఖ్యము అని శాస్త్రములు అంగీకరిస్తున్నాయి. శత్రురాజుల మీద దండెత్తినప్పుడు, శత్రురాజులు విడిది చేసినప్పుడు, శత్రురాజులు ఇరుకు దారిలో వెళుతున్న సమయాన, శత్రువులు నిద్రిస్తున్న సమయాన చంపడం తప్పు కాదని శాస్త్రం చెప్తున్నదని పెద్దలు చెప్తారు కదా. పైగా నేను క్షాత్రధర్మం అనుసరిస్తున్నాను కనుక ఇది నాకు దోషం కాదు. పాండవులు భీష్ముని, కర్ణుడిని, ద్రోణుడిని పడగొట్టినప్పుడు ధర్మాన్ని పాటించారా? వారు అధర్మం పాటించినప్పుడు నేను అధర్మంగా నడుచుకున్న ఏమి దోషం? కనుక కలుషృదయులగు పాండవులను వారి బంధువులను నిద్రిస్తున్న సమయాన చంపడం రణనీతే కాని నిందార్హం కాదు అంటూ తనలో తాను నిశ్చయించుకున్నాడు. అశ్వత్థామ తన నిశ్చయమును కృపాచార్యునకు వినిపించుట. అశ్వత్థామ తన నిశ్చయమును చెప్పడానికి కృపాచార్య, కృతవర్మలను లేపి మిత్రమా కృతవర్మ, మామా కృపాచార్య, రారాజును ఒక్కడిని చేసి ఆ పాండవులు సుయోధనుడిని అధర్మంగా కూల్చారు. 11 అక్షౌహిణుల సైన్యములకు అధిపతి అయిన సుయోధనుడు దీనుడై నేలపడి ఉన్నాడు. ఆ పాపాత్ముడు భీముడు సుయోధనుడిని కాలితో తన్నాడు. మనం ఉండి సుయోధనుడు దిక్కులేని వాడు అయ్యాడు. మనమిప్పుడు ఏమి చేయాలో ఆలోచించండి అన్నాడు. కృపాచార్యుడు అశ్వత్థామకు ధర్మాధర్మములు చెప్పుట. కృపాచార్యుడు అశ్వత్థామ, నీమసులో మాట చెపితే విని మా మాట చెప్తాము. ముందుగా నేను కొన్ని మాటలు చెప్తాను విను. ఏ పనికైనా పురుష ప్రయత్నము, దైవ సహాయం కావాలి. ఏ ఒక్కదానితో కార్యము సానుకూలము కాదు. దేవతలు అనుకూలించి వర్షం కురిపించినా రైతు విత్తనదే మొలకెత్తదు కదా. అలాగే రైతు విత్తినా దైవం అనుకూలించి వర్షం కురిపించకున్న మొలకెత్తి ఫలితాన్ని ఇవ్వదు. కనుక పురుష ప్రయత్నం, దైవసాయం రెండూ చేరి కార్యసానుకూలతను ఇస్తాయి. ధర్మం తప్పక చేసే ఏ పనికైనా దైవసాయము ఉంటుంది. కనుక కార్యం సానుకూలమవుతుంది. అధర్మంతో చేయు పనులు ప్రారంభంలో సుఖములు ఇచ్చినా తరువాత పడవేస్తాయి. అదే మన సుయోధనుడి విషయంలో జరిగింది. సుయోధనుడు లోభం, కోపం, అసూయ, అహంకారంతో ద్రౌపదిని సభకీడ్చి అవమానించాడు. అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నాడు. మనం ధర్మం తప్పక కార్యం నెరవేర్చాలి. ముందుగా మనం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి అతడికి గాంధారికి విషయానికి చెప్పి వారు ఏమి చెప్పినా అది చేస్తాము. వారు చెప్పిన మాట ధర్మబద్ధం అవుతుంది, కాని ధర్మవిరుద్ధం కాదు. కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అన్నాడు. అశ్వత్థామ శపథం. అశ్వత్థామ కృపాచార్యునితో మామ, ధర్మం దేశకాల పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటుంది. దరిద్రంలో ధర్మమనిపించింది ధనవంతుడుగా అధర్మం అవుతుంది. కనుక నేను నమ్మిందే ధర్మం, దానిని నేను నా మరణానికి వెరువక ఆచరిస్తాను. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టి నా దౌర్భాగ్యం కొద్దీ విల్లు పట్టాను, క్షాత్రం అవలంబించాను.
ఇంతకాలం తరువాత మరలా నేను బ్రాహ్మణ్యం వంక మరలడం నాకు చేతకాదు. అస్త్రసన్యాసం చేసిన నా తండ్రిని దారుణంగా చంపినవాడు బ్రతికి ఉండగా నేను ఎలా ప్రాణంతో ఉండగలను? ఈ రోజు నా తండ్రిని చంపిన దుర్మార్గుడిని అతని బంధువులతో సహా ఏ ఉపాయంతోనైనా హతమారుస్తాను. నా శత్రువులు విజయోత్సాహంలో తేలియాడి ఆనందంగా అలసి సొలసి ఆదమరచి నిద్రిస్తున్నారు. వారిని సంహరించడానికి ఇదే తగిన సమయం. పైగా మనం బ్రతికి ఉన్నామని వారికి తెలియదు, నేను వచ్చి వధిస్తానని ఊహించి ఉండరు కనుక ఏమరుపాటున ఉన్న వారి మీద విరుచుకు పడి పీకలు కోసి దారుణంగా చంపి వారి శిబిరాలను పీనుగుల పెంట చేసి భూతములకు ఆహారంగా వేస్తాను. నా తండ్రిని చంపిన వాడి శరీర భాగాలు ఆ పీనుగుల పెంటల మధ్య చెల్లాచెదురుగా గజాశ్వకళేబరాలతో పడి ఉండటం నేను కళ్ళార చూడాలి అన్నాడు అశ్వత్థామ. అంతా శాంతంగా విన్న కృపాచార్యుడు అశ్వత్థామ, నీకు అపకారం చేసిన వాడిని హతమార్చాలని అనుకున్నావు. నీవు దానికి ఒక మార్గం అవలంబిస్తున్నావు. దానికి అభ్యంతరం లేదు. మేము కూడా నీతో ఉండి నీకు తోడ్పాటును అందిస్తాము. ఈ రాత్రికి విశ్రమించి రేపు ఉదయం మన ప్రయత్నాలు ప్రారంభిస్తాము. నీవు ద్విగుణీకృత ఉత్సాహంతో శత్రువులను గెలువగలవు. నీవు యుద్ధ భూమిన నిలిచిన నిన్ను గెలువగల వారు ఎవరు? ఇక నా గురించి చెప్పపని లేదు. కృతవర్మ అమిత శౌర్యవంతుడు, అస్త్రకోవిదుడు, బలాఢ్యుడు. ఇక ఆ కవచము విడిచి కొంత విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం పాండవులను ఎదుర్కొని వారిని చంపుటలేక వారి చేతిలో మడయుట ఏదో ఒకటి నిశ్చయం అన్నాడు కృపాచార్యుడు. అశ్వత్థామ కృపాచార్యుని ప్రతిపాదన నిరాకరించుట. అశ్వత్థామ కృపాచార్యుడి మాట విని ఇలా ప్రతిస్పందించాడు. ఈ లోకంలో కోపంలో ఉన్న వాడికి, ధనసంపాదన వ్యామోహికి, వ్యాధిగ్రస్తుడికి, కామాతురతతో కన్ను మూసుకుపోయిన వాడికి నిద్ర ఎలా పడుతుంది? నా తండ్రి మరణాన్ని తలచుకొని దహించుకుపోతున్న నా హృదయాన్ని శత్రుసంహారంతో ఆర్పి నా స్వామి సుయోధనుడి రుణం తీర్చుకుంటాను. అంతవరకు నాకు నిద్ర రాదు. పగలు వారికి అర్జునుడు, కృష్ణుడు అండగా ఉంటాడు కనుక ఎదిరించలేము. కనుక రాత్రి సమయంలోనే శత్రుసంహారం చేస్తాను. దయచేసి నన్ను వారించకండి. ఈ రాత్రి నేను పాండవులు, వారి బంధుమిత్రులు, సైనికులు గాఢనిద్రలో ఉండగా వారి మీద దాడి చేసి దారుణంగా వధిస్తాను. ఆ తరువాత ఆ విషయానికి రారాజుకు చెప్పి సుఖంగా నిద్రిస్తాను అన్నాడు. కృపాచార్యుడు అశ్వత్థామని నివారించడానికి ప్రయత్నించుట. అశ్వత్థామ మాటలను విని కృపాచార్యుడు అశ్వత్థామ, కోపంతో ఉన్న వాడికి కార్యాకార్య విచక్షణ తెలియదు. ప్రస్తుతం నీవు ఆ స్థితిలో ఉన్నావు. ధర్మాధర్మములు ఎరుగక ఉన్నావు. కోపం వదిలి నా మాట విని ధర్మమార్గాన నడిచిన నీకు మేలు జరుగుతుంది. నిద్రిస్తున్న వాడిని, ఆయుధములు విడిచిన వాడిని, జుట్టు ముడివీడిపడిన వాడిని, వాహన వైకల్యమును పొందిన వాడిని, శరణుజొచ్చిన వాడిని వధించుట ధర్మం కాదు. పాండవులు వారి సమస్త సైన్యము, పాంచాలురు గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రించినవాడు చచ్చినవాడితో సమానం. చచ్చినవాడిని మీదపడి చంపి నరకముకు ఏలపోయేవు. మహాస్త్రకోవిదుడవు, మహారథులలో ప్రథముడవు, అలాంటి నీవు ఇలాంటి నీచ కార్యముకు ఒడబడతావా? కనుక రేపు యుద్ధములో మనం పాండువీరులతో పోరు సల్పుదాము అన్నాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులను అంగీకరింపచేయుట. అశ్వత్థామ మామ, కృపాచార్య, నీవు పెద్దవాడవు, నన్ను శాసించ తగిన వాడవు. నీవు చెప్పింది సత్యము కాని నేను చెప్పేది వినండి. రాజులంతా చూస్తుండగా అస్త్ర సన్యాసము చేసిన నా తండ్రిని పంచాల రాకుమారుడు దృష్టద్యుమ్నుడు అది పాతకము అని తలపక నా తండ్రి జుట్టు పట్టుకుని తల నరికాడు. శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు భీష్ముని పడగొట్టాడు. భూమిలో దిగిన రథచక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడి మీద అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడు. అర్జునుడు భూరిశ్రవసుడిని భుజములు నరికినందుకు అతడు ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవసుడిని సాత్యకి దారుణంగా చంపాడు. ఇదంతా ఎందుకు? ఎక్కడో మడుగులో దాగిన సుయోధనుడిని బయటకు రప్పించి భీముని చేత అధర్మయుద్ధమున కూలత్రోయించారు. ఇన్ని విధముల యుద్ధధర్మాన్ని మీరి యుద్ధధర్మమనే. వంతెనను కూల్చిన వారిని వదిలి నన్ను ధర్మంగా నడవమని చెప్పుట న్యాయమా? అన్నాడు. మామ, తొడలు విరిగి నేలమీద ఉన్న సుయోధనుడు దీనంగా పలికిన పలుకులు విని కూడా నీకు ఆగ్రహం కలుగలేదా? అందుకనే నేను చేసేది అధర్మమైన అధర్మమార్గాన నా తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుడిని నేను చంపక వదలను. నన్ను మీరు ఆపలేరు. ఇందువలన నేను కీటకంగా జన్మించినా బాధపడను అని అంటూనే రథం ఎక్కాడు అశ్వత్థామ. అశ్వత్థామ, నువ్వు నేను కృతవర్మ ఒకే పని మీద వచ్చాము. అటువంటి సమయాన నీవు ఒంటరిగా వెళ్లడం భావ్యం కాదు. నేను నీతో వస్తాను అన్నాడు కృపాచార్యుడు. అశ్వత్థామ మామ, చాలా సంతోషం. నా తండ్రిని చంపిన వాడిని చంపడానికి వెళుతున్న నాకు మీరు తోడుగా వస్తున్నందుకు ఆనందంగా ఉంది, రండి అన్నాడు. అశ్వత్థామకు భూతం ఎదురువచ్చుట. రథికత్రయం పాండవ శిబిరాల వైపు వేగంగా కదినారు. అశ్వత్థామ అతి వేగంగా తన రథమును నడుపసాగాడు. కృతవర్మ,
కృపాచార్యులు కొంచెం వెనుకపడ్డారు. అప్పుడు ఒక భూతం అశ్వత్థామ ఎదుట నిలిచింది. అశ్వత్థామ ఆ భూతానికి బెదరక దాని మీద అస్త్రప్రయోగం చేశాడు. వాటిని అన్నింటినీ ఆ భూతం నోరు తెరచి మింగింది. అశ్వత్థామ వద్ద ఉన్న అస్త్రములు అన్నీ అయిపోయాయి. అశ్వత్థామకు ఏమీ చేయాలో తోచక కత్తి తీసుకుని ఆ భూతమును ఎదుర్కొన్నాడు. ఆ కత్తి ఆ భూతమును తాకగానే మాడిపోయింది. అశ్వత్థామ తన వద్ద ఉన్న తోమరములు, చక్రాయుధములను ఆ భూతము మీదకు విసిరాడు. అవన్నీ ఆ భూతమునకు తాకగానే తునాతునకలు అయ్యాయి. అశ్వత్థామ తన గదను ఆ భూతము మీదకు విసిరాడు. ఆ భూతం ఆ గదను మింగింది. వెనకకు తిరిగి చూశాడు కృతవర్మ. కృపాచార్యుడు కనుచూపు మేరలో లేరు. కృపాచార్యుడి మాట వినక ముందుకు దూకినందుకు తనకు తగిన శాస్తి జరిగింది అని చింతించాడు. గోవులను, బ్రాహ్మణులను, బాలురను, వృద్ధులను, అంధులను, మిత్రులను, సకులను, తోబుట్టువులను, జడులను, ఏమరుపాటున ఉన్న వారిని, నిద్రిస్తున్న వారిని, ఆడువారిని అస్త్రశస్త్రములతో కొట్టడం మహాపాపం. అది ధర్మవిహితం కాదని పెద్దలు చెప్తారు. అట్టి ధర్మమార్గం విడిచి అసుర మార్గం అవలంబించిన వారికి కార్యసిద్ధి కలుగదు. బ్రాహ్మణుడిగా పుట్టి ఇట్టి అపనిందలకు గురి కాగల కార్యము నేను చేయవచ్చునా? అందుకేనేమో నాకు ఈ భూతం దాపురించింది. నాకిక ఎవరు దిక్కు అని చింతించాడు. అశ్వత్థామ ఈశ్వరుడిని ధ్యానించుట. పాండవ శిబిరముపై దాడి చేయకముందు శివుని ప్రార్థిస్తున్న అశ్వత్థామ. చివరకు అశ్వత్థామ ఈ సమయంలో నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు అని అచంచలమైన మనసుతో అశ్వత్థామ పరమేశ్వరుడిని ధ్యానించాడు. ఈశ్వర, నేను ఈ గండం గడచి గట్టెక్కిన నిన్ను నానా భూతోపహారములతో కొత్త విధంగా అర్చిస్తాను. నీకు ప్రీతి కలిగిస్తాను అని అనేక స్తోత్రములతో శివుని ప్రార్థించాడు. అప్పుడు అశ్వత్థామ ముందు ఒక బంగారు వేదిక కనపడింది. దాని మీద అగ్నిగుండం మండుతూ ఉంది. ఆ అగ్ని నుండి అనేక ఆకృతులతో ప్రథమగణాలు బయటకు వచ్చాయి. వాటికి అశ్వత్థామ భయపడలేదు. అతడి మనసు ఈశ్వరుడి మీద లగ్నమై ఉంది. ఎంతకీ ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. తన విల్లంబులతో ఆ అగ్నిగుండంలో దూకబోయాడు అశ్వత్థామ. కాని తనను దహించుటకు సరిపోయిన అగ్ని ప్రజ్వరిల్లలేదు. అశ్వత్థామ తన విల్లు, అమ్ములు, అస్త్రములు, శస్త్రములు, బాణములు, అనేక విధములైన ఆయుధములు వేసి అగ్నిని చక్కగా ప్రజ్వలింపచేశాడు. అశ్వత్థామ పరమేశ్వర, నాకు ఏమి చేయాలో తోచడం లేదు. నా శత్రువులను చంపే బలం, శక్తి ప్రసాదించు. లేని ఎడల నేను ఆత్మబలిదానం చేసుకుంటాను అని హరహర మహాదేవ అంటూ మంటలలో దూకబోయాడు. అప్పుడు అశ్వత్థామకు ఈశ్వరుడు ప్రత్యక్షమై, అశ్వత్థామ, ఆగు, నీ భక్తికి అకుంఠిత దీక్షకు ఆనందించాను. నీవు కోరిన వరం ఇచ్చాను. కాని ఒక్క మాట, నేను విష్ణాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడు ఒక్కటే. కృష్ణుడు నన్ను పూజిస్తాడు. కృష్ణుడంటే నాకు ఇష్టం. ఆ కృష్ణుడి మీద గౌరవంతో నేను నిన్ను పాండవ శిబిరముల వైపు పోకుండా ఆపాను. నీ మనసులో మాట తెలుసుకోవాలని నేను ఇన్ని ఆటంకాలు కల్పించాను. ఇంతెందుకు, ఆ పాంచాలురకు పోగాలము దాపురించింది. ఈ రోజు వారు నీ చేతిలో చస్తారు. ఇదిగో ఈ ఖడ్గంతో వారిని సంహరించు అని ఈశ్వరుడు ఒక మహనీయమైన ఖడ్గం అశ్వత్థామకు ఇచ్చి తాను కూడా అశ్వత్థామకు తెలియకుండా అతడిలో ప్రవేశించాడు. అశ్వత్థామలో నూతనోత్సాహం, ధైర్యం, తెగింపు ఉద్భవించాయి. తన రథం దగ్గరకు వెళ్ళగానే తాను అగ్నిలో వేసి దహించిన ఆయుధములు, అస్త్రములు, శస్త్రములు యథాతథంగా రథములో ఉన్నాయి. అశ్వత్థామ రథం మీదకు ఎక్కాడు. ఇంతలో కృపాచార్యుడు, కృతవర్మ వచ్చి చేరారు. అశ్వత్థామ దృష్టద్యుమ్నుడిని వధించుట. రధికత్రయం పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. అశ్వత్థామలో ఆవహించి ఉన్న ఈశ్వరుడిని ప్రమదగణాలు అదృశ్య రూపంలో వెంబడించసాగాయి. కృపాచార్యుడు కృతవర్మలను ముఖద్వారమున ఉంచి తాను మాత్రం పాండవ శిబిరాలలో ప్రవేశించాడు. ముందుగా దుష్టద్యుమ్నుడి శిబిరంలో ప్రవేశించి మనసులో ఈశ్వరుడిని తలచుకుని, ఈశ్వరదత్తమైన కత్తి చేతబూని కసిగా దృష్టద్యుమ్నుడిని చూసి ఇన్ని రోజులకు తన తండ్రిని చంపిన వాడిని చంపుతున్నానని సంతోషపడి దృష్టద్యుమ్నుడిని తన్ని నిద్రలేపాడు. నేల మీదికిలాగి అతడి గుండెల మీద మోకాలు పెట్టి అదిమి అతడిని పిడికిళ్లతో గుద్దాడు. అశ్వత్థామ చేస్తున్న అనుకోని ఈ హఠాత్పరిణామానికి దృష్టద్యుమ్నుడు నోట మాటలేక పడిపోయాడు. అశ్వత్థామ వింటి నారిని విప్పి దృష్టద్యుమ్నుడి కంఠానికి బిగించి పశువును చంపినట్లు చంపుతున్నాడు. చివరకు నోట పెగల్చుకుని, అశ్వత్థామ, నన్ను నీ అస్త్రములు శస్త్రములు ప్రయోగించి చంపి నాకు ఉత్తమగతులు కల్పించు, ఇలా నీచంగా చంపకు అని ప్రార్థించాడు. అశ్వత్థామ, వీలు లేదు, నా తండ్రిని చంపిన వ్యక్తికి ఉత్తమగతులు కలుగకూడదు. నిన్ను ఇలాగే దారుణంగా చంపుతాను అని పిడికిలితో గుద్దసాగాడు. అప్పటికే అక్కడ ఉన్న వారు మేల్కొన్న అశ్వత్థామ భీకరాకృతి చూసి రాక్షసుడని ఎవరూ ముందుకు రాలేదు.
అశ్వత్థామ తన కాళ్లతో పిడికిలితో తన్ని మోదిమోది దృష్టద్యుమ్నుడిని అతి కరంగా చంపి వింటినారిని తీసి వింటికి కట్టాడు. దృష్టద్యుమ్నుడి శిబిరం విడిచి వేరొక శిబిరానికి వెళ్ళాడు. అశ్వత్థామ పాంచాల వీరులను సంహరించుట. అప్పటి వరకు కళ్ళప్పగించి చూస్తున్న కాపలాదారులు పెద్దగా ఎలుగెత్తి కేకలు వేశారు. అది విని చుట్టుపక్కల శిబిరాలలో ఉన్న సైనికులు, రాజులు నిద్రలేచారు. ఏమి జరిగిందో అని అందరూ ఆందోళనకు గురి అయ్యారు. ఎవరో భయంకరాకారుడు వచ్చి దృష్టద్యుమ్నుడిని చంపాడని కాపలాదారులు చెప్పారు. వాడిని పోనీయకండి, పట్టుకోండి, పొడవండి అన్న కేకలు మిన్నంటాయి. అందరూ అటువైపు పరుగెత్తారు. అందరూ కలిసి అశ్వత్థామను పట్టుకున్నారు. అయినా అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుడి శక్తితో అశ్వత్థామ వారిని ఒక్క క్షణంలో చంపాడు. తరువాత ఉత్తమౌజుడి శిబిరంలో ప్రవేశించి అతడి జుట్టు పట్టుకుని ఈడ్చి నేల మీద పడవేసి కత్తితో అతడి తల నరికాడు. అది చూసిన యుధామన్యుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అదే కత్తితో అశ్వత్థామ యుధామన్యుడి తల తెగనరికాడు. అశ్వత్థామను అడ్డుకునే వారు లేకపోయారు. పాంచాల వీరులను వరుసబెట్టి నరుకుతున్నాడు అశ్వత్థామ. శరీరమంతా రక్తంతో తడిచి అత్యంత భీకరంగా కనిపిస్తున్న అశ్వత్థామను చూడగానే అనేకులు ప్రాణాలు విడిచారు. ద్రుపదకుమారుల శిబిరాలలో ప్రవేశించి వారి ప్రాణాలను యమపురికి పంపాడు అశ్వత్థామ. అశ్వశాలలో, గజశాలలో ప్రవేశించి ఏనుగులను, గుర్రములను తెగనరికాడు. మనిషా పశువా అనే తేడా లేకుండా అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరుకుతూ మృత్యుదేవతను తలపింపచేస్తున్నాడు అశ్వత్థామ. ఒక్కొక్క శిబిరంలో ప్రవేశించడం, అందులో నిద్రిస్తున్న వారిని నరకడం, మరియొక శిబిరంలో ప్రవేశించడం, ఆ విధంగా మారణకాండ సాగిస్తున్నాడు. అశ్వత్థామను చూసి అంతా ఎవరో రాక్షసుడు వచ్చి నరుకుతున్నాడు అని భీతి చెందుతున్నాడు. అశ్వత్థామ ఉపపాండవులను సంహరించుట. ప్రతివింధ్యుని చంపిన అశ్వత్థామ. ఈ కలకలం విని శిఖండి ఉపపాండవులు ఒక వ్యూహంగా నిలిచి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుడు విజృంభించి వారందరినీ పరమేశ్వర ప్రసాదిత ఖడ్గంతో త్రుటిలో నరికి వేశాడు. అడ్డం వచ్చిన ప్రతివింధ్యుడిని 2 ముక్కలు చేశాడు. ఇంతలో భీమసేనుడి కుమారుడైన శృత్సోముడు భయంకరంగా అరుస్తూ అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ శృత్సోముని ఖడ్గమును ఖండించి అతడిని ముక్కలు ముక్కలుగా నరికాడు. అంతలో నకులుడి కుమారుడైన శతానీకుడు అశ్వత్థామను ఎదుర్కొని చక్రాయుధమును ప్రయోగించి అశ్వత్థామను గాయపరిచాడు. అశ్వత్థామ శతానీకుడిని క్రింద పడవేసి అతడి శిరస్సు ఖండించాడు. ఇది చూసిన సహదేవుడి కుమారుడు శృతసేనుడు అశ్వత్థామను ఎదుర్కొని తనగదతో అశ్వత్థామను కొట్టాడు. అశ్వత్థామ తన చేతితో శృతసేనుడి ముఖం మీద చరిచాడు. శృతసేనుడు ముఖం పగిలి చనిపోయాడు. తన సోదరుల మరణం చూసిన అర్జునుడి కుమారుడు శృతకీర్తి అశ్వత్థామను ఎదుర్కొని అతని కత్తికి బలి అయ్యాడు. ఈ విధంగా ద్రౌపది పుత్రులంతా అశ్వత్థామ చేతిలో మరణించారు. అశ్వత్థామ శిఖండిని చంపుట. శిఖండి వెంట ఉన్న ప్రభద్రకులు అశ్వత్థామను ఎదుర్కొని కొంచెం సమయం యుద్ధం సాగించినా అతడి మానవాతీత శక్తి కారణంగా అతడి చేతిలో నిలువలేకపోయారు. తరువాత అశ్వత్థామ శిఖండిని 2 ముక్కలుగా నరికి మిగిలిన వారిని కూడా తెగనరికాడు. ఈశ్వరదత్త ఖడ్గం అడ్డులేకుండా నరికి వేస్తుంది. ఒక్క వేటు వృధా కావడం లేదు. వేటుకు ఒక తల తెగిపడుతుంది. పాంచాలురు, వారి సేనలు, మిగిలిన పాండవ సేనలు, ప్రభద్రకులు, ద్రౌపది కుమారులు, ఏనుగులు, హయములు నిశ్శేషంగా మరణించారు. కాని అశ్వత్థామకు పాండవులు కాని కృష్ణుడు కాని సాత్యకి కాని కనిపించలేదు. అయినా కొంతమంది పాంచాలసేనలు, పాండవసేనలు తప్పించుకుని పారిపోతున్నారు. అశ్వత్థామ వారిని కూడా తన శరములతో తరిమి చంపుతున్నాడు. అశ్వత్థామ చేతి నుండి తప్పించుకు పారిపోతున్న వారు కొంతమంది ఏనుగులు, హయముల కాళ్ల కింద పడి చనిపోతున్నారు. ఏమి జరుగుతుందో తెలియక అయోమయంలో ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు పాంచాల శిబిరాలలో ఏమి జరుగుతుందో తెలవనంతగా అల్లకల్లోలితమైంది. తప్పించుకున్న రాజులు, సైనికులు ముఖద్వారం వద్దకు రాగా అక్కడ ఉన్న కృపాచార్యుడు, కృతవర్మ వారుని నిర్దాక్షిణ్యంగా చంపారు. రధికత్రయం తృప్తి చెందుట. ఇంతలో తెలవారుతుంది. ఆ సౌప్తిక వేళలో దారుణ మారణకాండను ముగించుకున్న అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులను కలసి సకల పాంచాలురు చచ్చారు. పాంచాలి కుమారులంతా యమసదనానికి వెళ్లారు. మత్స్య, ప్రభద్రక సైన్యములు ఒక్కరూ మిగలలేదు. హయములు, ఏనుగులు చచ్చాయి కాని పాండవులు, కృష్ణుడు, సాత్యకి మాత్రం చావలేదు. వారు ఎక్కడ ఉన్నారో తెలియలేదు అన్నాడు అశ్వత్థామ. కృపాచార్యుడు అశ్వత్థామ బలపరాక్రమాలను పొగిడారు. అశ్వత్థామ పాండవులను తప్ప మిగిలిన వాళ్లనంతా చంపాను, ఫలితం ఏముంది చెప్పు. అపాండవం చేస్తే రారాజు మనసుకు శాంతి కాని తక్కిన వారిని ఎంతమందిని చంపితే ఏమి ఫలము చెప్పు అన్నాడు. కృపాచార్యుడు అదేమిటి అశ్వత్థామ, ఒకే రాత్రిలో దృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాలురను,
ద్రౌపదీ సుతులను వారి వారి సైన్యములను ఒక్కరిని వదలకుండా చంపావు. అది సామాన్యమైన విషయమా చెప్పు అని కీర్తించారు. మామ కృతవర్మ, మనమిప్పుడు రారాజు వద్దకు వెళ్లి జరిగినదంతా అతడికి చెప్పి అతడి మనస్సుకు శాంతి చేకూరుస్తాము అన్నాడు. రధికత్రయం ముగ్గురు సుయోధనుడి వద్దకు వెళ్లారు. సుయోధనుడికి వార్త ఎరిగించుట. ఆ సమయంలో సుయోధనుడు రక్తంతో తడిసిన నేలపై పడి దొర్లుతున్నాడు. ఊపిరి అందడం లేదు, ప్రాణాలు శరీరం వదిలిపోవడం లేదు. చాలా అవస్థ పడుతున్నాడు, మరణయాతన పడుతున్నాడు. కాళ్ళు చేతులు స్వాధీనం తప్పుతున్నాయి. ఆ సమయంలో రధికత్రయం అక్కడకు వచ్చారు. రా రాజా, ధరణీతలంబు అంతయు ఏక్షత్రంగా పాన్లించిన నీవు ఇప్పుడిలా కటిక నేల మీద పడి దొర్లుతున్నావా? ఏమి విధి వైపరీత్యం? నీ ధైర్యం, ధీరత్వం, గదాయుద్ధ సాధన ఎందుకు కొరగాకుండా పోయాయా రారాజా? సుయోధన, అయినా నీవు ఇప్పుడు పవిత్రమైన సమంతక పంచకంకంలో ప్రాణాలు విడుస్తున్నావు. నీకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. బలరాముడి శిష్యులలో అగ్రగణ్యుడవు. అటువంటి నిన్ను అక్రమంగా చంపిన భీముడు ఏమి బాగుపడుతాడు? వాడి కీర్తి అంతా నాశనం అయిపోదా? సుయోధన, నాకు కూడుగుడ్డ ఇచ్చి ఆదరించావు. యజ్ఞయాగాదులకు కావలసిన ధనం సమకూర్చావు. కాని ఇప్పుడు నాకు కొండంత అండగా ఉన్న నీవు చనిపోతూ ఉంటే నేను బ్రతికి ఉన్నాను. సుయోధన, నీకు నేనేమి సేవ చేయగలను? నీవు న్యాయంగా యుద్ధం చేసి వీరమరణం పొందుతున్నావు. నీ శత్రువులను హతమార్చి నీ ఆఖరి కోరిక తీర్చే అదృష్టం మాకు దక్కింది. అశ్వత్థామ తన తండ్రికి సందేశం పంపుట. రా రాజా, నీవు పుణ్యలోకముకు పోయినప్పుడు నా తండ్రిని చూసి ఆయనతో నా మాటగా చెప్పు ద్రోణాచార్య. నిన్ను అన్యాయంగా అక్రమంగా చంపిన ఆ నీచుడు దృష్టద్యుమ్నుడిని నీ కుమారుడు అశ్వత్థామ పశువును చంపినట్లు అతి దారుణంగా చంపాడు అని చెప్పు. నా తండ్రిని నాకు మారుగా నీవు కౌగలించుకో సుయోధన. ఇప్పటికే వీరస్వర్గం అలంకరించిన సోమదత్త బాహ్లికులను భూరిశ్రవసుడిని, సైంధవుని నేను అడిగినట్లు చెప్పు. అయ్యో సుయోధన, నిన్ను ఈ స్థితిలో చూసి వచ్చిన విషయానికి మరిచాను. నీ చెవులకు అమృతోపమయంగా రాత్రి జరిగినది చెప్తాను విను. నేను నిన్న సౌప్తిక వేళలో పాండవ శిబిరాలలో ప్రవేశించాను. ముందుగా దృష్టద్యుమ్నుడిని పశువును చంపినట్లు చంపి తరువాత అతడి బంధువులను అందరినీ కసితీరా చంపాను. ద్రౌపదీ పుత్రులను పేరుపేరునా వరుసగా చంపాను. పాండవ సైన్యాలను ఊచకోత కోసాను. గజములను, హయములను చంపాను. వారి శిబిరాలను పీనుగుల పెంట చేశాను. కాని సుయోధన, పాండవులు, కృష్ణుడు, సాత్యకి నా పాలపడలేదు. నేను వస్తానని ముందుగా ఊహించి కృష్ణుడు వారిని అక్కడ నుండి తప్పించినట్లు ఉన్నాడు. పోనీలే, అందరూ చచ్చిన తరువాత వారు ఉండి ఏమి ప్రయోజనములే. సుయోధన, నా మామ కృపాచార్యుడు, కృతవర్మ తోడు లేకున్న ఈ కార్యం సిద్ధించేది కాదు అన్నాడు. సుయోధనుడు కృతజ్ఞతలు చెప్పుట. ఆ మాటలు విన్న సుయోధనుడికి నోట మాట రాకున్నా ఎలాగో నోరు పెగల్చుకొని అశ్వత్థామ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు చేసిన దానికంటే ఈ రోజు మీరు ముగ్గురూ చేసిన వీరోచిత కార్యం గొప్పది. ఇది చాలా కష్ట సాధ్యమైన కార్యం. భీష్ముడు, కర్ణుడు గొప్పవాళ్లని పొగుడుతాము, కాని ఈ అవసాన దశలో మీరు చేసిన కార్యము మరువరానిది. మీరు సుఖంగా ఉండండి, అందరము తిరిగి స్వర్గలోకంలో కలుసుకుంటాము పలికి సుయోధనుడు ప్రాణములు విడుచాడు. సుయోధనుడి శరీరం అనంత వాయువుల్లో కలిసాయి. అతడి పార్థివ శరీరం నేల మీద పడి ఉంది. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ సుయోధనుడి శరీరానికి ముమ్మారు ప్రదక్షిణం చేసి అక్కడి నుండి తమ తమ రథములు ఎక్కి వెళ్లారు. మరునాడు సూర్యోదయం అయింది. ఇవన్నీ చెప్పడానికి నేను ఇక్కడకు వచ్చాను అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు.